ఓం నమ శివాయ. సో గైస్, మన జీవితంలో జరిగే మంచి అయినా చెడైనా ఓకే, ఎవరితోటి షేర్ చేసుకోవద్దు. ఇంట్లో జరిగే విషయం ఏది ఎవరితోటి షేర్ చేసుకోవద్దు. ఈవెన్ బ్రదర్స్ అయినా కావచ్చు, సిస్టర్స్ అయినా కావచ్చు, ఖచ్చితంగా షేర్ చేసుకోవద్దు. ఆ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి అస్సలు షేర్ చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు మంచిని షేర్ చేసుకున్నారనుకోండి రిలేటివ్స్తో ఖచ్చితంగా మీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. ఓకే, ఖచ్చితంగా అదేదో అంటారు కదా, దిష్టి అని, ఖచ్చితంగా మీ మీద ప్రభావం చూపిస్తుంది. చెడుని షేర్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు జరగబోయే ఏదన్నా బాధలో ఉన్నారు, ఏదన్నా షేర్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అనేది రాదు. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆ బాధను తీర్చలేరు. తీర్చపోగా వాళ్ళు ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో వీటన్నిటికీ ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే, ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, శివయ్య కాడికి పోయి ఖచ్చితంగా మీకున్న బాధ అయితే బాధ, సంతోషం అయితే సంతోషంతో షేర్ చేసుకున్నారనుకోండి, సో కృతజ్ఞత చెప్పండి. ఓకే శివయ్య, సో నేను అనుకున్నట్టు నాకు జరిగింది. అదే బాధ అనుకోండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వస్తుంది. విత్ ఇన్ టైంలోనే. టైం కొంచెం తీసుకోవచ్చు ఆయన. ఎందుకు అంటే మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలి కదా. మీకు అవుట్పుట్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు చెడు ఎక్కడైనా దొరుకుతుంది. ఒక మంచి తీసుకురావాలి అంటే, ఆ చెడు నుంచి మంచి ఎత్తకాలి అంటే టైం పడుతుంది. సో ఖచ్చితంగా ఆయన మీ విషయంలో కొంచెం టైం తీసుకుంటాడేమో కానీ 100కి 200% మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు. సో ఖచ్చితంగా శివయ్య ముందుకు పోయి క్వశ్చన్ చేయండి, అడగండి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. నమో పార్వతీపతి హర హర మహాదేవ్ శంభో శంకర.